జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై 13న శని తిరోగమనం, చంద్రుడు రాహువుతో కలిసి గ్రహణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాసులపై ప్రభావం చూపుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో శని సంచారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. శని న్యాయదేవుడు. శని తిరోగమనం చెందినప్పుడు అదే అన్ని రాసుల వారి జీవితాల్లో పెద్ద మార్పులు తీసుకువస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై 13న శని గ్రహం కుంభరాశిలో తిరోగమనం చెందుతుంది. అదే రోజు చంద్రుడు రాహువు ఉన్న కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని చంద్రులు కలయిక గ్రహణ యోగాన్ని సృష్టిస్తుంది. ఈ ప్రభావం కొన్ని రాసుల వారి జీవితాలపై పడుతుంది. ఈ గ్రహణ యోగం, శని తిరోగమనం ఏ రాసుల వారికి సవాలుగా మారుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి శని తిరోగమనం వలన ఏర్పడే గ్రహణ యోగం సమస్యలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు ఆర్థికపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మానసిక ఒత్తిడి కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరంగా కూడా నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో కూడా సమస్యలు రావచ్చు. తులా రాశి వారికి గ్రహణ యోగం వలన నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరంగా కూడా సమస్యలు రావచ్చు. ఎక్కువ ఖర్చులు పెట్టకుండా చూసుకోండి. ఏదైనా గొడవలకు దూరంగా ఉండడం మంచిది. ప్రయాణాల సమయంలో ఆర్థిక నష్టం ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరంగా కూడా చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారికి గ్రహణ యోగం వలన చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశివారు ఇన్వెస్ట్మెంట్లకు దూరంగా ఉంటే మంచిది. కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేసుకుంటే సమస్యలు లేకుండా ఉండొచ్చు. ఆర్థికపరంగా కూడా ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త వహించాలి. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఈ గ్రహణ యోగం కొన్ని రాసులపై ప్రభావం చూపుతుంది. ఆర్థిక, వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్త వహించి నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.